జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ రూమ్లో మాత్రమే నేను కూర్చున్నాను తప్ప ఆయన కుర్చీలో కూర్చోలేదు అనేటువంటిది ఒకటి గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ధూళిపాల నరేంద్ర ఎవరైతే మాట్లాడారో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ఈయన కూడా అక్కడే ప్రెస్ మీట్లు పెడతాడు కదా. అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కూర్చున్నట్ట. కుర్చీలు లాక్కునేటువంటి రకం, ఆ కుర్చీలో కూర్చునేటువంటి రకం, వెన్నుపోట్లు పొడిచేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కునేటువంటి రకం కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు. నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి లక్షణం అది తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల అది సెక్రటేరియట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాలు, ఆ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినంత మాత్రాన అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో అమర్నాథ్ కూర్చున్నంత మాత్రాన సీఎం కుర్చీలో కూర్చున్నటువంటిది కాదనేటువంటిది ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోవాలి. వారికి అమర్నాథ్ ఏ కుర్చీలో కూర్చున్నాడు అనేటువంటి దానికన్నా వారు ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకేం సమస్య లేదు, అమర్నాథ్ ఎక్కడ కూర్చున్నాడు, అమర్నాథ్ ఎక్కడికి వెళ్తున్నాడు, అమర్నాథ్కి సీట్ ఎక్కడ ఇస్తున్నారు, ఈ తాపత్రయం వాళ్ళు వదులుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి బుద్ధులు ఖాళీ దొరికితే ఆ కుర్చీలో కూర్చుని పోదామని చెప్పి బాలకృష్ణ మన అసెంబ్లీలో ఎలా కూర్చున్నాడు చూశారు కదా. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే బాలకృష్ణ వచ్చి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చున్నాడు. మేమేం అలా కూర్చోలేదే. రేపు ఖాళీ దొరికితే వెళ్ళి ఆ ఎన్టీఆర్ భవన్లో కూడా మొన్న మంగళగిరిలో వెళ్ళి బాలకృష్ణ కూర్చున్నాడు. ఏం బాలకృష్ణ అనలేకపోవా ధూళిపాల నరేంద్ర గారు? చివరికి ఆ పార్టీని ఈరోజు వాళ్ళు నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నటువంటి వ్యక్తి కన్నా హీనమైనటువంటి వ్యక్తులు ఎవరో ఈ రాష్ట్రంలో లేరు, ఒక చంద్రబాబు నాయుడు తప్పితే. వారి గురించి మాట్లాడి ఎందుకు మమ్మల్ని అని ఏదో కూలిచ్చి గుద్దించుకున్నట్టు మమ్మల్ని ఒకటని మీరు అందరూ అనిపించుకుంటారు చెప్పండి, నాకు తెలియగలుగుతాను. అంటే పార్టీ చైర్కిను సీఎం చైర్కి సీఎం చైరు సీఎం ఛాంబరు అనేటువంటిది టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఒకసారి అవసరాన్ని మేరకు కాన్ఫరెన్స్ రూమ్లో వచ్చి కూర్చునేటువంటి పరిస్థితులు ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నిర్వహించినటువంటి రూముల్లో ఇతర మంత్రులు కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నాం అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం ఏంటి నాకు తెలియగలుగుతాను. మినిమం సెన్స్ ఉండాలి కదా. నేనే వైస్రాయ్లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన నేను క్యాంపులు నిర్వహించిన. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులం మేము. అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరిని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టేటువంటి ఆ స్తోమత కానీ, ఆ స్థాయి కానీ, లేకపోతే ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈరోజు అందుకనే అమర్నాథ్ తీసుకొని వెళ్ళి అత్యంత కీలకమైనటువంటి పరిశ్రమలు ఐటీ శాఖనిచ్చి ఈరోజు నాకు హోదానిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆయన అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీకి సంబంధించి, రాష్ట్రంలో ఆదిత్య బిర్లా కంపెనీకి సంబంధించి, వెసువియస్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీకి సంబంధించి, నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్కి సంబంధించి, శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేస్తున్నటువంటి క్లస్టర్కి సంబంధించి ఈరోజు అనేక కార్యక్రమాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు. ఎప్పుడన్నా దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రితో, తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రితో 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ, 14 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి చేత 5,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు చేయించేటువంటి ఆ ధైర్యం, సాహసం ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి చేశాడా గతంలో? ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనకి మా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ, నమ్మకం కానీ, మా మంత్రి కార్యక్రమం చేసేటువంటి స్థాయి ఉందని చెప్పి అనుకున్నాడు కాబట్టే మాతో ఆ కార్యక్రమం చేయించాడు.
ఇవన్నీ మాట్లాడడం మానేసి ఎందుకండి మీరు నేను ఎక్కడ కూర్చున్నాను అన్నటువంటిది వదిలేసి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు నేను రాష్ట్రానికి వచ్చి దాని గురించి మాట్లాడవచ్చు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎవరును? టైం వేస్ట్, వాళ్ళకి పని లేదు, మనకి లేదని అనుకుంటారు వాళ్ళ అమాయకత్వం అంతే.